మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. అనంతపురం జిల్లా ఈ పేరు వినగానే అందరికీ గుర్తుకొచ్చేది కరువుకు ఆలవాలం అనంతపురం జిల్లా. మరొక పేరు కూడా వినిపిస్తుంది. అనంతపురం అంటేనే అన్నదాతల ఆత్మహత్యల గురించి కూడా ఎక్కువ వినిపించే ప్రాంతం కూడా మన అనంతపురం జిల్లానే. ఎందుకంటే ఆరుగాలం శ్రమించి ఈడ పంటలు సాగు చేసినా కూడా తీరా అంటే అతివృష్టి అనావృష్టి అనేది ఎక్కువగా జరుగుతుంటుంది అనంతపురంలో. అసలు వర్షాధారం పంటలు ఎక్కువగా అంటే వర్షాలు సరిగ్గా లేనప్పుడు కూడా ఈ పంటలు ఎండిపోవడము, పంట దిగుబడి చేతికి రాకుండా పోవడం జరుగుతుంది. కానీ అతివృష్టి కూడా అప్పుడప్పుడు ఉన్న వాటికన్నా విపరీతంగా వర్షాలు కూడా వరదలు రావడం వల్ల కూడా ఇక్కడ పంట నష్టం ఎక్కువ. తద్వారా కూడా వ్యవసాయం మీదే ఆధారపడ్డ ఇక్కడి రైతాంగం నష్టాలను చవిచూస్తూ ఆత్మహత్యలు చేసుకోవడం కూడా ఇక్కడ పరిపాటిగా మారిపోయింది. ఆత్మహత్యలకు కేర్ ఆఫ్ అనంతపురం జిల్లా అని అంటుంటే ఉంటామన్నమాట. అలాంటి అనంతపురం జిల్లా ఇది కరువు జిల్లా కాదు, రాయలేలిన రతనాల జిల్లా. ఈ అనంతపురం జిల్లా నిరూపించడానికి ముందుకొచ్చారు మన అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం గార్లదిన్న మండలం కోటంక గ్రామానికి చెందిన కేవీ రమణారెడ్డి గారు. ఎలాగంటారా, అందరూ కూడా అనంతపురంలో మామూలుగా ఎక్కువగా సాగు చేసేది వేరుశెనగ పంటని. ఇక ప్రధాన పంటగా వేరుశెనగ పంట ఉంటుందన్నమాట. కానీ వేరుశెనగ పంట తరువాత పండ్ల తోటలు ఎక్కువగా ఇక్కడ సపోటా, దానిమ్మ, చీని, అరటి, ద్రాక్ష, ఇటీవల కాలంలో డ్రాగన్ ఫ్రూట్, వైట్ అండ్ రెడ్ డ్రాగన్ ఫ్రూట్, ఖర్జూరం, ఇలాంటి అన్ని కూడా వాణిజ్య పంటలు చూస్తే ప్రతి ఒక్క రైతుకు కూడా సవాల్ విసిరే పరిస్థితికి వచ్చాడు మన అనంతపురం జిల్లా రైతట. అయితే వీళ్ళన్నిటికీ కూడా సవాల్ విసురుతూ అంటే ఎన్ని సాగు చేసిన అనంతపురానికి యాపిల్ని తీసుకురాలేకపోతున్నామే, యాపిల్ కాదు కదా, యాపిల్ చెట్టుని మనం కల్లారా చూడగలమని అందరూ అనుకుంటున్న తరుణంలోనే కోటంక గ్రామానికి చెందిన రమణారెడ్డి గారు యాపిల్ ని మన ముందుకు తీసుకొచ్చారు. ఎక్కడి నుంచి అంటారు, ఇజ్రాయెల్ నుంచి. అక్కడ ఇజ్రాయెల్లో కూడా భారతదేశ వాతావరణం అంటే మన అనంతపురం జిల్లాలో, భారతదేశంతో పక్కన పెట్టి అనంతపురం జిల్లా గురించి మాట్లాడుకుంటాం. మన అనంతపురం జిల్లాలో ఉన్న వాతావరణాలకు తగ్గట్టుగా ఇజ్రాయెల్లో కూడా ఉంటుందన్నమాట. అక్కడ కూడా అదంతా ఎడారి ప్రాంతము, నీరు తక్కువగా ఉన్న ప్రాంతం అది. అలాంటి ప్రాంతంలో యాపిల్ ఎలా పండుతుందంటారా? ఇజ్రాయెల్ కదా, వాళ్ళు ఎక్కడ కొత్త ఆవిష్కరణలు చేస్తుంటారు, కొత్త టెక్నాలజీస్ చాలా అన్నమాట. అలాంటి దేశం కూడా మనం ఎందుకు పండించకూడదు యాపిల్ అని వాళ్ళు ఒక ఛాలెంజ్ 5,000 హెక్టార్లలో యాపిల్ పంటను సాగు చేస్తారు. తక్కువ నీటి శాతంతో ఎక్కువ పంట వచ్చేలా కొత్త వంగడాలను ఆవిష్కరించి యాపిల్ పంటను సాగు చేశారు. ఆ విషయాన్ని తన స్నేహితుడు జాఫర్ ద్వారా తెలుసుకున్నట్టే. జాఫర్ ఇదే అనంతపురం చెందిన వ్యక్తి. ఇతనికి 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు రమణారెడ్డికి క్లాస్మేట్ అంట. అతని ద్వారా తెలుసుకొని తన బాధలు చెప్పారు. అప్పటికే తను వేరుశెనగ, బొప్పాయి, డ్రాగన్ అన్ని కూడా సాగు చేసి కొంత నష్టపోయిన విషయాన్ని అతను దృష్టి ఎందుకో యాపిల్ సాగు చేస్తుడు, ఇక్కడ యాపిల్ పండిస్తున్నారు, ఇంత ఎండ ప్రాంతాల్లో కూడా యాపిల్ పండిస్తుంటే అనంతపురంలో నువ్వు ఎందుకు యాపిల్ పండించకూడదని తన స్నేహితుడు చెప్పడంతో ఇక ధైర్యం చేసి అక్కడి నుంచి కూడా సరే నాకు పంపించు మొక్కలు, నేను ఇక్కడ సాగు చేస్తానని సరే ఎలాగ వాళ్ళ పట్టుకొని చాలా సవాళ్ళ ఆంక్షలు ఉంటాయి. యాపిల్ మొక్కల్ని మన భారతదేశానికి తీసుకురావాలంటే గిన చాలా అనుమతులు అవన్నీ ఉంటాయి. మరి ఆ అనుమతులన్నీ దాటి ఎలా ఇక్కడికి తీసుకొచ్చారనేది మనకి ఇంతవరకు తెలియడం రాదు. అయితే ఏదేమిటంటే దాదాపు 1,500 మొక్కలను ఇజ్రాయెల్ నుంచి కూడా ఇక్కడికి రమణారెడ్డి తీసుకువచ్చి తనకున్న 8 ఎకరాల పొలంలో 2.5 ఎకరాల్లో యాపిల్ మొక్కలను అంటే ఫస్ట్ ఇక్కడికి తెచ్చినట్టు చిన్న నార్లు ఉంటాయి, చిన్న మొక్కలు, టమోటా మొక్కలు ఎలా చిన్నగా వస్తాయో అలాంటి మొక్కలు నర్సరీలలో 4 నెలల పాటు దాన్ని సంరక్షించి అడుగున్నర అయిన తర్వాత ఆ మొక్కలను అడుగున్నర మొక్క అయిన తర్వాత తీసుకొచ్చి తన పొలంలో మొత్తం కూడా ఇదంతా రెడ్ సాయిల్, ఇదంతా చూడొచ్చు రెడ్ సాయిల్, ఇదంతా కూడా ఎర్రమన్ను అనేలకే చాలా సారవంతమైన మన్ను ఇది. ఈ ప్రాంతానికి తీసుకొచ్చి ఇక్కడ ఈ మొక్కలు ఇక్కడ 1 ఎకరాకు 600 మొక్కలు చొప్పున చూడొచ్చు. మొత్తం కూడా ఇవి అంటే ఒక్కొక్క మొక్కకు 5 అడుగుల గ్యాప్ పెట్టాడు అనమాట, చాలా సారవంతంగా ఏపుగా పెరగడానికి. అలాగే ఇటుగా కూడా 12 అడుగుల రస్తా పెట్టాడు. మొత్తం కూడా డ్రిప్ అనమాట. ఇదంతా కూడా తన వ్యవసాయ పొలంలో 2 ఇంచుల వాటర్ పడడంతో బోర్లో వాటిని బేస్ చేసుకొని డ్రిప్ ద్వారా పెట్టేసి ఇక్కడ ఇప్పుడంటే యాపిల్ అంటే మామూలుగా అయితే శీతల వాతావరణంలో పెరుగుతుందంటే కాశ్మీరు, సిమ్లా, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ ఇలాంటి ప్రాంతాల్లో పెరుగుతుందట. సిమ్లా యాపిల్ సాగుకు మనము సరాసరి తీసుకుంటే ఒక 800 గంటలు చల్లటి వాతావరణం నమోదు కావాలి. ఒక 3 నెలల్లోని 800 గంటలు చల్లటి వాతావరణం రాత్రిపూట నమోదు అయితేనే మంచి సాగు వస్తుంది. కానీ వీటి పరిస్థితి అలాగనమాట, అంటే వేడి వాతావరణానికి సైతము తట్టుకొని ఈ మొక్క పెరుగుతుంది. ఇలాంటి మొక్కని ఇజ్రాయెల్ నుంచి అంటే ఇది కేడి రకం అని చెప్తున్నాడు ఆయన.
కేఎల్డి రకం మొక్కను ఇక్కడికి తీసుకొచ్చేసి ఇక్కడ నాటాడు ఆయన. మొక్క నాటినప్పుడు దీనికి నీళ్లు కూడా ఎక్కువ అవసరం లేదన్నమాట. 3 రోజులకు ఒక్కొక్కసారి ఒక్కొక్క మొక్కకు గంట పాటు నీటిని పెట్టేశారు. ఆ నీటితోనే ఎక్కువ ఉంటుంది. ఈ మొక్కలో నీటి శాతం కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. నీటి శాతం ఎక్కువ ఉంటుంది. వీటన్నిటి కూడా ఎలాంటి రసాయనాలు వాడకుండా మొక్క పెట్టినప్పటి నుంచి కూడా సేంద్రియాలు అంటే వాన పాములంట, ఆవు పేడ, ఇతరత్ర సేంద్రియాలని కుళ్ళిన పదార్థాలు వాటితో తయారు చేసిన ఒక సేంద్రియ ఎరువునే తీసుకుని వచ్చి ఈ మొక్కలకు వేయడము. ఇప్పుడు మొక్క పూత దశ అయిపోయి కాయ దశకు వచ్చి కాయ దశలో వచ్చిన తర్వాత చిన్నపాటి ఏదో రసాయనాలు వాడారని చెప్తున్నారంటే తెగుళ్ళు అవి వాటి బారిన రాకోకుండా. అయితే ఒక ఎకరా అంటే తొలి ఏటా ఒక ఎకరాకు ఏటా కూడా మొదటి క్రాప్లోనే 6 నెలలకు ఒకసారి క్రాప్ వస్తుంది. మొదటి క్రాప్లోనే దాదాపు 3 టన్నుల యాపిల్ వచ్చింది. అది కూడా బెంగళూరుకి ఆయన తరలించడం జరిగింది. 3వ ఏడాది నుంచి కూడా ఎకరాకు 8 టన్నుల నుంచి 10 టన్నులు దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది ఈ పంట. అయితే ఇది దాదాపు 30 ఏళ్ళు ఈ పంట లైఫ్ వచ్చేసి, ఈ మొక్క లైఫ్ 30 ఏళ్ల పాటు. అంటే ఏడాదికి 2 క్రాపులు ఇస్తూ 30 ఏళ్ల పాటు ఈ పంట ఫలసాయం ఇస్తుందని అక్కడి వారు చెబుతున్నా కూడా ఇజ్రాయెల్ వాసులు. అయితే ఇది దాదాపు 20 ఏళ్ళ అంచనా పెట్టుకున్నాడు ఆయన. 20 ఏళ్ళ అంచనా పెట్టుకుని ఈ పంటను సాగు చేయడం జరిగింది. అయితే మనం ఎక్కడ చూడొచ్చు అనమాట. పంటకు అక్కడక్కడ పేపర్లు కట్టారు, మనం చూడొచ్చు. పేపర్లు కట్టింది. పేపర్ కట్టకపోతే ఏమవుతుందంటే ఈ కాయ వచ్చేప్పుడు పక్షులు వచ్చేసి ఈ కాయ మీద కూర్చొని ఇలా కొరకడం వల్ల ఈ కాయ వేస్ట్ అవుతుంది అనమాట. ఇది చూడొచ్చు మనం. ఇది వేస్ట్ అయిపోతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఈ కాయని పడేయాల్సి వస్తుంది. కాబట్టి అక్కడక్కడ పేపర్లు కట్టిన విషయాన్ని మీరు చూడొచ్చు మీరు. మరి ఇదేనట. అంటే అనంతపురం జిల్లా ఏంటి, యాపిల్ సాగు చేయడం ఏంటి, ఎవరయ్యా రైతు అనుకోవచ్చు మీరంతా కూడా. అదే ఆయన ధైర్యం. అంటే ఎన్ని పంటలు చేసినా కూడా ఏదైనా ధైర్యే సాహసి లక్ష్మి అనే ఉద్దేశంతో ఆయన ధైర్యంగా యాపిల్ పంటను సాగు చేయడానికి ముందుకు దూకాడు. దూకిన సక్సెస్ సాధించాడు. అంటే యాపిల్ పంట సాగు చేస్తానని చెప్పినప్పుడు తన మిత్రులు కావచ్చు, తన బంధువులు కావచ్చు, వాళ్ళంతా కూడా నీకైనా వెర్రా, నోట పిచ్చోడునట్టున్నావే, నువ్వు యాపిల్ పంటను సాగు చేస్తావా, నీకైనా పిచ్చ, మన ప్రాంతంలో ఏంది యాపిల్ పండడం ఏంది అని చెప్పారట. అయితే లేదు నేను పండించి తీరుతాను, ఎందుకు రాదో చూసా, గతంలో నేను అన్ని పండించాను కదా, డ్రాగన్ పండించాను, ఖర్జూరం పండించాను, అన్ని పండించాను కదా, యాపిల్ కూడా పండిస్తాను దిగుడు. అదే అందరికీ కాచాడు. ఎందుకంటే కర్ణాటక హీరేహల్లి శాస్త్రవేత్తలు సైతము అక్కడికి ఈ సిమ్లా నుంచి కొన్ని మొక్కలను తీసుకువచ్చి అక్కడ యాపిల్ పంట సాగు చేయాలని వాళ్ళు పరీక్షించినా కూడా ఇంతవరకు ఎందుకు కూడా కనీసం పూత దశ కూడా రాలేదంట. దాదాపు ఏడాదైనా పూత దశ కూడా రాలేదు. ఇక మొక్కలు పెరిగే అవకాశం కూడా లేదని వాళ్ళు ఇదవుతుంది అనమాట. అయితే కర్ణాటకలోనే మరికొంతమంది కూడా సిమ్లా యాపిల్ సాగు చేయాలని చూస్తే అవి రాలేదనమాట. అయితే ఈయన ఇజ్రాయెల్ నుంచి కేఎల్డి రకాన్ని ఇక్కడికి తీసుకొచ్చి సాగు చేశాడన్న విషయము అందరికీ తెలియడంతో ఒక్కసారిగా అందరూ నిశ్చేష్టులైపోయారు. ఏంటి యాపిల్ పంటను సాగు చేశారా, వామ్మో ఎక్కడ అంటూ. ఈ విషయము యూటీవీ ద్వారా బహిర్గతం కావడంతో రాష్ట్రమే కాదు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి కూడా రైతులంతా కూడా పొలోమంటూ క్యూ కట్టారు ఈ రోజంతా కూడా ఈ యాపిల్ పంట చూడడానికి. అంటే నేను సైతము నా చిన్నతనం నుంచి కూడా యాపిల్ని తినడం తప్పితే యాపిల్ చెట్టుని చూసిన వాడిని కాదు నేను. అలాంటిది నేను సైతం ఈరోజు యాపిల్ డైరెక్ట్గా యాపిల్ చెట్టుని ఇక్కడ చూస్తూ చాలా సంతోషంగా ఉంది. యాపిల్ ఇలా తీసుకొని చెట్టు మీద నుంచి ఇప్పటికి నేను 2-3 కాయలు కూడా తినడం జరిగింది. పాపం ఆ రైతుకు నష్టం చేశాను నేను. ఇలాంటిది ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, పేపర్లు కడతారు, ఇదంతా కూడా పక్షుల నుంచి రక్షించుకోవడానికి పేపర్లు కడుతుంటారని. అదో ఇది చూడొచ్చు ఇక్కడ, ఇది పేపర్ అనమాట. ఇలా పేపర్ కట్టడం వల్ల ఈ కాయకి రక్షణగా ఈ పేపర్ కడతారు అనమాట. రక్షణ కట్టడం అంటే పక్షుల నుంచి వీటిని కాపాడుకోవడానికి ఇలాంటివి ఉంటాయన్నమాట. ఓవరాల్ కంటే గతంలో మనం తీసుకుంటే అగ్గిపెట్టెలో పట్టేంత చీరను నేతన్న దేశానికి గర్వకారణంగా ఎలా నిలిచాడు, అలాంటిది ఈరోజు కోటంకకు చెందిన మన కేవీ రమణారెడ్డి కూడా యాపిల్ పంటను సాగు చేసి ఈ పంటను అందరికి కూడా పరిచయం చేయడం. ఈరోజు పిచ్చోడు వెర్రోడు అన్న వారందరూ కూడా ఈరోజు యాపిల్ ఈ స్థాయిలో చిన్న మొక్కలు ఈ స్థాయికి వచ్చి గుత్తులుగా ఇప్పుడు యాపిల్ కాయడంతో అందరూ కూడా ముక్కులు వేసుకొని వెర్రోడు అన్న వాళ్ళే ఈరోజు రమణారెడ్డి ఒక హీరో, మన పేరు కోటంక పేరును రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగేలా చేశాడు అనేది అందరూ కూడా పొగుడుతున్నారు. మరి ఇంకొకటి ఇక్కడ తీసుకుంటే మనము ఈ పొలం జాతీయ రహదారికి పక్కన ఇక్కడ లేదనమాట. చాలా మారుమూల ప్రాంతంలో ఉంది, కొండ ప్రాంతాలు ఉంది, బండి రాస్తా అసలు కాలినట్టు కూడా సరిలేదన్నమాట. కార్లలో రావాలన్నా చాలా ఇబ్బందికర పరిస్థితి. ఇలాంటి మారుమూల ప్రాంతంలో కూడా రైతు ఒక ఛాలెంజింగ్ గా తీసుకొని ఈ పంటలో ఇక్కడ యాపిల్ సాగు చేసి ధైర్యంగా, అంటే మొత్తం దాదాపు ఇంకా 15 లక్షల రూపాయలు ఖర్చు అయింది అనమాట. అంటే ఒక సామాన్యమైన రైతు, ఒక చిన్న రైతు అయినా అలాంటి వ్యక్తి 15 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ పంటను సాగు చేయాలంటే ఒక ధైర్యం అనమాట. అది ఏమాత్రం అటు ఇటు అయినా కూడా అతను పూర్తిగా ఇదే పరిస్థితి ఉందన్నమాట. అసలు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహం లేకోకుండా, ప్రభుత్వ అధికారులకు తెలియకుండానే, ఎలాంటి ఇది లేకుండా, ఎవరి మద్దతు లేకుండా తన సొంతంగా
తన సొంతంగా డబ్బును సమకూర్చుకొని ఇప్పటి వరకు ఈ పంటను తీసుకొచ్చాడు. ఇంత జరిగినా కూడా రమణారెడ్డి ఏమంటున్నాడు, ప్రభుత్వం నుంచి నాకు ఏం అవసరం లేదు, భవిష్యత్తులో ఈ పంటను జిల్లాలో మనము ఇంకా ఏపుగా పెంచాలని, అందరికీ పంపిణీ చేయాలని కూడా ప్రభుత్వం కూడా ఇలాంటి మొక్కలను మనము డెవలప్ చేసి అందరికీ కూడా సబ్సిడీ రూపంలో అందిస్తే, డ్రిప్ కావచ్చు, మొక్కలను కావచ్చు, వీటిని సమృద్ధిగా పెంచడానికి సబ్సిడీ అందిస్తే చాలా బాగుంటుందని రమణారెడ్డి కోరుకుంటాడు. ఇది ఇక ఈ చెట్టు చూడొచ్చు మనం, ఎంత బాగున్నాయి చూడండి. యాపిల్ ఇప్పుడు ఎర్రగా ఎలా కాస్తున్నాయి, గుత్తులుగా కాస్తున్నాయి అనమాట. ఇంత పొలము ఇదంతా కారకులు ఎవరంటే ఇక్కడే ఉన్నారు చూడండి, రమణారెడ్డి గారి తండ్రి గారు అయినా పెద్ద ఆయన, ఏం పేరు పెద్ద ఆయన చూడు, వెంకటరామరెడ్డి గారు సంపాదించిన ఆస్తి భూమి. గతంలో ఆయన కూడా ఇదే పొలంలో వేరుశనగ ఇవన్నీ సాగు చేసిన వ్యక్తి. ఈ రోజు తన కుమారుడు రమణారెడ్డి మాత్రం ఇక్కడికి వచ్చి యాపిల్ పంటను సాగు చేసి తండ్రి కళ్ళల్లో ఆనందం చూస్తున్నాడు ఈ రోజు. ఓకే, తండ్రి చూడు ఎంత గర్వంగా ఉన్నారు ఈ రోజు. ఈయన కుమారుడే మన రమణారెడ్డి, అనంతపురం జిల్లాకు గర్వకారణంగా నిలిచిన వ్యక్తి. మన యాపిల్ అనంతపురం జిల్లాకు పరిచయం చేసిన వ్యక్తి మన రమణారెడ్డి అని చెప్పడానికి కూడా నాకు ఎంతో గర్వకారణం. ఎందుకంటే నేను కూడా అనంతపురం వాసినే కదా, అనంతపురం వాసిని. రైతు దేశానికి వెన్నెముక అంటాడు కదా, అలాంటిది మన రమణారెడ్డి, రైతు రమణారెడ్డి ఈరోజు అనంతపురం జిల్లాకు ఒక వెన్నెముకగా నిలిచాడు. అపజయాలతో పంటలు సాగు చేసి వ్యవసాయం అంటేనే బేజారు, రియల్ ఎస్టేట్ వైపు మొగ్గు చూపుతూ ఉన్న పంట పొలాలను సైతం రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు అప్పజెప్పేసి వలసలు వెళ్ళిపోతున్న ఈ జిల్లాలో వ్యవసాయ పొలాలు ఉండేది రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు దారదత్తం చేయడానికి కాదు, మనం పంటలు సాగు చేసుకోవడానికి, మన భవిష్యత్తును మా బంగారమంగా చేసుకోవడానికి, నిరూపించడానికి రమణారెడ్డి గారు కంకణం కట్టుకున్నారు. అతను కంకణం కట్టుకొని ఈరోజు యాపిల్ పంటను సాగు చేసి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. మరి ఏం చేద్దాం, ఇలాంటి సక్సెస్ సాధించిన రమణారెడ్డికి మనం అందరం కలిసి ఒక బెస్ట్ ఆఫ్ లక్ చెప్పడం తప్పితే ఏం చేయగలము. ఇలాంటి రమణారెడ్డిని ప్రభుత్వం ప్రోత్సహించాలి. రమణారెడ్డి ద్వారా సూచనలు సలహాలు చాలా మంది రైతులకు నేర్పించాలి. రమణారెడ్డిని ముందు పెడితే రమణారెడ్డి లాగా ఎంతో మంది రైతులు ఇక్కడ ఈ జిల్లాలో పంటలను సాగు చేసి, యాపిల్ పంటలను సాగు చేసి ఒక భారతదేశానికే అనంతపురం జిల్లా లాంటి ప్రాంతంలోనే యాపిల్ పంటను సాగు చేస్తున్నారు అంటే గిన దేశానికి అది గర్వకారణంగా నిలిచే అవకాశం కూడా ఉంటుంది. మరి రమణారెడ్డి గారిని ప్రోత్సహించాలనేది ప్రభుత్వాన్ని కూడా మన ద్వారా విన్నవించుకోవడం తప్పితే మనం చేసేది ఏం లేదు.